రవి ఈ నెల 15వ తేదీలో వృషభంలోకి రావడం, రవి సంక్రమణం జరగడం ద్వారా కాస్త అననుకూలమైనటువంటి స్థితి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం, పేరు ప్రఖ్యాతుల విషయంలో, కీర్తి విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పడితే గనక అనుకూలమైనటువంటి స్థితి. మనకు జాగ్రత్తలు అంటే వేరే ఏమీ లేవు. మానసికమైనటువంటి స్థైర్యం, ఆ స్థైర్యానికి బలం చేకూర్చడానికి దేవతారాధనలు, స్తోత్రపారాయణలు. ప్రధానంగా వీరు వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈశ్వరారాధన, ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం, రుద్రాభిషేకములు, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అధిగమించాలి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, అంటే ఆదిత్య హృదయం మొదలైనటువంటి సూర్యారాధన అంటే త్రిచ, మహాసౌరం, అరుణం అని మొదలైనటువంటి పాఠాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి మంత్రాలతో విశేషమైనటువంటి సూర్యారాధనలన్నీ కూడా జరుగుతాయి.